ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పేదింటి మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీతో పాటుగా టైలరింగ్ లో కూడా ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళా దినోత్సవం రోజు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్ల పంపిణీ చేస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 60 నియోజకవర్గాలలోని నియోజకవర్గానికి 3000 చొప్పున మొత్తంగా 1 లక్ష వరకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకానికి అర్హతలు ఎవరెవరికి ఇస్తారో వివరాలు తెలుసుకుందాం. ఈ పథకానికి అర్హతల విషయానికి వస్తే ఈ పథకానికి మహిళలకు మాత్రమే అర్హులు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసి అయి ఉండాలి, సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి, అలాగే సంబంధిత కుల ధృవీకరణ పత్రం ఉండాలి, వయసు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి, వార్షిక ఆదాయం గ్రామాల్లో 1.5 లక్షలకు మించకూడదు. ప్రభుత్వం వితంతువులు, దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యమిస్తుంది. టైలరింగ్ లో శిక్షణ తీసుకునే సమయంలో హాజరు కనీసం 70% ఉంటేనే కుట్టు మిషన్ అందజేస్తారు. ఈ పథకానికి ప్రస్తుతం బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారు అర్హులు. హౌస్ మ్యాపింగ్ ను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అర్హత ఉన్నవారు సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ ఉండదు. కేవలం ఆయా గ్రామ, వార్డు సచివాలయంలో మాత్రమే దరఖాస్తుకు ఆప్షన్ ఇస్తారు. దరఖాస్తు కోసం కొన్ని డాక్యుమెంట్లు కావాలి. ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, రేషన్ రైస్ కార్డు, పనిచేస్తున్న మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజు ఫోటో, దరఖాస్తు ఫారం కావాలి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది మహిళలకు కుట్టు మిషన్లను ఇస్తామంటే వాటిని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుతం 102,000 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు అసెంబ్లీలో తెలిపారు. అర్హత ఉన్నవారు కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మరో 10 రోజుల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయింది అంటున్నారు. టైలరింగ్ శిక్షణ సమయంలో హాజరు నమోదుకు ప్రత్యేక యాప్ను రూపొందించారు. త్వరలోనే ఎస్సీలకు కూడా ఇదే తరహాలో ఉచితంగా త్వరలో కుట్టు మిషన్లు అందించాలని ఆలోచన చేస్తున్నారు.